నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. చతుర్విధ పురుషార్థాలకి సంబంధించి నక్షత్రాలని కూడా చక్కగా వాటిని డివైడ్ చేస్తూ కూడా అస్ట్రాలజీలో ప్రిడిక్షన్స్ని ఇవ్వచ్చు అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది సార్. అయితే ధర్మానికి సంబంధించిన నక్షత్రాలు ఏంటి, అర్థానికి అలాగే కామానికి సంబంధించిన నక్షత్రాలు ఏంటి అనేది చెప్పారు. ఇక ఫైనల్లీ మోక్షం వైపే వాళ్ళ జర్నీ ఉండేటటువంటి నక్షత్రాలుగా కన్సిడర్ చేయొచ్చాయి ఇప్పుడు మీరు చెప్పబోయేటటువంటి నక్షత్రాలు. అయితే కామంతో ముడిపడింది అంటూ ఏమీ ఉండదేమో అనిపిస్తుంది నాకు. అంటే ధర్మంగా ఉండడం కూడా కామం, అంటే అదొక కోరిక కదా. అర్థం సంపాదించడం కూడా కామమే. మోక్షం పొందాలి అనుకోవడం కూడా కోరికే కదా సార్. నాకు మోక్షం వద్దు అనుకుంటే ఏముంది, వాడు వెళ్ళాడు, ఇక్కడే ఉంటాడు కదా. మోక్షం అనేది కూడా మరి కోరికే కదా. సో కామంతో రిలేట్ అయ్యి ఉంటాయా అనేది అదొక్కసారి మీరు ఆ డౌట్ని నివృత్తి చేయండి. అలాగే మోక్షానికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏవి? రైట్. అంటే ఇక్కడ మనకి ఏదైనా కోరిక, అందుకని ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే ఫండమెంటల్ రూల్. అందుకే మనం ధర్మం అనేది, అంటే ఏదైనా సరే ధర్మబద్ధమైన కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక కూడా మనకి మోక్షానికి అర్హమే అవుతుంది. సో అందుకని ఇక్కడ శృంగారం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అది మీరు ధర్మబద్ధంగా చేస్తున్నారా లేదా. కరెక్ట్. సో ఆ ధర్మపాలన అనేది వీడనంత వరకు కూడా ఆ లక్ష్మణ రేఖ అనేది ఏదైతే ఉంటుందో అది దాటనంత వరకు మీరు ఎప్పుడు కూడా మోక్షానికి అర్హతలో ఉన్నట్టే. అంటే మనిషిగా పుట్టినవాడు ఎవరైనా సరే, అంటే ఇప్పుడంటే మనం ఇది పురుషార్థములు అన్నారు, కానీ పురుషుడికైనా స్త్రీకైనా ఇవే అర్థాలు. ఈ చతుర్విధ అర్థాలు ఏవైతే ఉన్నాయో పురుషార్థం అంటే అప్పట్లో మరి పురుషుడి యొక్క బాధ్యత ఏంటి అంటే కనుక ధర్మపాలనలో ఉండటం అనేది, ధనం సంపాదించటం అనేది, తర్వాత ఇంటికి సంబంధించిన, అంటే ఇప్పుడు కామం వల్ల నెక్స్ట్ స్టెప్ మనం సంతానంలోకి వెళ్తాం. సో అందుకని సంతానం అనేది కూడా మన యొక్క బాధ్యత. అంటే వాళ్ళని కనటం అనేది మనకి తెలుసు, అన్ని విధాలుగా సంతానం లేకుండా ఏ పని అవ్వదు మన కార్యక్రమాలకి. సో అందుకని ఈ 4 ఎవరైతే 3 ముందు స్టెప్పులు, ఆ 3 ధర్మంగా చేసుకొస్తే అప్పుడు మనం మోక్షానికి అర్హత. సో తర్వాత మనకి పెద్ద మహనీయులందరూ కూడా ఏంటంటే అన్ని మతాల్లో కూడా స్వర్గం నరకం అనేవే ఉన్నాయట. అవును. కానీ కేవలం ఒక హిందూ మతంలో మాత్రమే నెక్స్ట్ స్టెప్ మోక్షం అనేది ఉంది. సో మనం అంతకుముందు కూడా వీడియోలో చెప్పాం, మోక్షము అంటే స్వర్గంలో ఉన్నవాడు స్వర్గంలోనే పర్మనెంట్గా ఉంటాడో లేదో తెలియదు, నరకంలో ఉన్నవాడు నరకంలోనే పర్మనెంట్ ఉంటాడో లేదో తెలియదు, కానీ మోక్షం దగ్గర ఉన్నవాడు మాత్రం ఎప్పుడు దేవుడి సన్నిధిలోనే ఉంటాడు. సో స్వర్గం అంటే ఆ భోగాలు అనుభవించేసాం, డిపాజిట్ అయిపోయింది, కిందకు వచ్చేయడం. అంతేగా మళ్ళీ మన కర్మను మనం పట్టుకోవాల్సిందే. సో అలాగా నరకంలో మనం ఎన్ని శిక్షలు పడాలో అన్ని శిక్షలు పడ్డాక అక్కడున్న దాన్ని బట్టి ఏ ప్రాణిగా పుడతాం అనేది ఉంటుంది. స్వర్గంలో ఉండేవాడు జనరల్గా మళ్ళీ మనిషిగా పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ నరకంలో ఉన్నవాడు మళ్ళీ మనిషిగానే పుడతాడా లేదా అనేది చెప్పలేం. సరే, ఇవన్నీ అసలు ఉన్నాయా లేవా అని వాదించే వాళ్ళకి అది వేరే విషయం. సో ఉంది అనుకుంటే అది, ఇప్పుడు మనం ఇంగ్లాండ్ వెళ్ళకపోయినా ఇంగ్లాండ్ అక్కడే ఉంటుంది, అమెరికా వెళ్ళకపోయినా అమెరికా అనేది ఉంది. అదే నేను చూడలేదండి, అమెరికా లేదండి అంటే కుదరదు. సో అలాగే ఉన్నాడు అనుకున్న వాళ్ళకి ఉంది, లేదు అనుకునే వాళ్ళకి లేదు. సో ఆ రకంగా మనం నిర్ణయించుకుంటే బాగుంటుంది. సరే, మోక్షానికి అర్హత అనేది ఏంటంటే కనుక ఇప్పుడు మనం అప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను నేను, వీళ్ళందరూ ఖచ్చితంగా మంచే చేశారు, నీతే చేశారు, వీళ్ళు ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళిపోతారు అనేది నా భావన కాదు. అంతకితం జన్మలో వీళ్ళు మోక్షానికి అర్హమైన పనులు చేసుకుని ఇప్పుడు భూమి మీదకి వచ్చారు. సో ఈ భూమి మీద మళ్ళీ అదే పరంపరని వీళ్ళు కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా మోక్షానికి అర్హత సంపాదించుకోవటం అనేది ఉంటుంది, మాయలో పడకుండా. అంతేగా ఆ చిత్త భ్రమలకు లోనవ్వకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ మోక్షానికి అర్హత సంపాదించుకోవటం అనేది ఉంటుంది. ఓకే సార్. సో అలాంటి నక్షత్రాలు ఏవయ్యా అంటే కనుక రోహిణి నక్షత్రం అనేది, మృగశిర నక్షత్రం అనేది, తర్వాత ఉత్తర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర, రేవతి, ఈ నక్షత్రాలు 7 కూడా మోక్షానికి అర్హత. మనం చాలాసార్లు రేవతి నక్షత్రం అయితే ఎన్నోసార్లు ఉదాహరించాం. రేవతి మంచి కాస్మెటిక్ ఎనర్జీ అనేది. అయితే ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఎంత లగ్జరీస్ ఉన్నా కూడా ఖచ్చితంగా మానవీయ కోణం అనేది ఉంటుంది. అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నాడంటే హెల్ప్ చేయాలనే భావన అనేది కానీ,
ఇక హస్త అనేది ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేసినా చేయకపోయినా ఇంకొక జోలికి వచ్చే విధానం తక్కువ ఉండటం అనేది ఒకటి, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఎక్కువ ఇమిడిపోవటం అనేది ఉంటుంది. సో కాస్త మనకి ఏదైనా రోహిణి నక్షత్రం కూడా అంతే, వాళ్ళు ఎన్ని పాప పనులు చేసినా అంటే నేననేది. సో ఖచ్చితంగా అది మనం కొన్ని సినిమాల్లో చూస్తాం కదా, ఇప్పుడు పాండురంగ మహత్యం సినిమాల్లో కావచ్చు, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా చివరికి మంచి చేసి అలా రోహిణి అలా అయ్యే అవకాశం రోహిణి నక్షత్రానికి ఉంది. సో ఒక టైం దాకా కొంత అంత పరిణితి లేకపోయినా తర్వాత చాలా మంచి పరిణితిలోకి రావటం అనేది. సో అందుకని రోహిణి కూడా అర్హత ఉన్నదిగానే అనిపిస్తుంది. ఇక మొగశిర అనే దానికి మొండితనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ధర్మచింతన, ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలి అనుకుంటే ఒళ్ళు దాచుకోకుండా సేవ చేయగలిగే తత్వం వాళ్ళకు ఉంది. సో అందుకని ఈ నక్షత్రాలన్నీ ఏర్పాటు చేసిన విధానంలో అయితే నాకు జ్యోతిష్య పరిభాషలో కొద్దిగా టాలీ అవుతున్నాయి. కానీ వాటిని మళ్ళీ వాళ్ళు నిలుపుకుంటారా నిలుపుకోరా అంటే మనం వాటికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చాం. మిగతా అన్ని గ్రహాలు కూడా అందులో ఏవి ధర్మానికి ఎక్కువ పడ్డాయి, ఏవి మోక్షానికి ఎక్కువ పడ్డాయి, ఏమి అనేది కూడా చూసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుందని మనం చెప్పడం అనేది జరిగింది. గ్రహాలు ఉండే స్థానాలు కూడా ధర్మార్థకామ్య మోక్షాల్లో ఉంటాయా సార్? ఆ స్థానాలకు కూడా ఉన్నాయా? అంటే స్థానాలకి అంత వివరంగా ఇవ్వలేదు. నక్షత్రాలు ఎలా చెప్తున్నారు మీరు ఇప్పుడు? అంటే ఇప్పుడు మనం రవి ఉంది, రవి అనేది ఇప్పుడు మనం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారనుకుందాం, అందుకైతే మనం ఏం చెప్పాం, ఉత్తరాషాఢ కామన్ నక్షత్రం అన్నాం. సో అలా కామాన్ని ఐడెంటిఫై చేస్తూ ఒక మొత్తం మనకి 9 యూరేనస్ నెప్ట్యూన్ ప్లూటోతో 12 ఉంటాయి అనుకోండి. ఈ 12 గ్రహాలు కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ ఇచ్చిన మోక్షంతో కంప్లీట్ చేసాం సిలబస్. 20 నక్షత్రాలు ఫుల్ఫిల్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక, ఇవాళ ఎవరి దగ్గరైనా ఒక చార్ట్ ఉంటుంది కదా, జన్మకుండలి అనేది. సో ఫస్ట్ లగ్నం ఇందులో ఏ నక్షత్రంలో ఉంది, సో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, సో రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు. సో దాన్ని బట్టి మీకు ఎక్కువ గ్రహాలు దేన్ని చూపిస్తున్నాయి. అర్థమైంది సార్. నేను అందుకే జాగ్రత్త 4 ఫాలో అయ్యే వాళ్ళకి ఎంతో కొంత జ్యోతిష్యం వస్తుందని చెప్పిన. 4 వీడియోస్ ఖచ్చితంగా ఫాలో చేయండి అని చెప్పి ఈ 4 మీరు పక్కన పెట్టుకుని చూస్తే ఒక వీడియో మిస్ అయితే మళ్ళీ రాదు. ఇప్పుడు మనం చెప్పిన ఈ 4 వీడియోలు పక్కన పెట్టుకుని మన జాతకంలో ఏ గ్రహాలు ఎక్కువ ప్రాతినిధ్యం వహించాయి అనేది ఒకటి అలా తెలుస్తుందని ఒకటి చెప్పా. రెండోది ఎలా తెలుస్తుంది అనేది అంటే, ఇప్పుడు సపోజ్ మనకొక నాన్నగారు, మనకొక అమ్మగారు, ఈ నాన్నగారికి సంబంధించిందంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణగా చెప్తాం, మన రాశులు వీళ్ళకి అర్థమవుతాయి కాబట్టి మేష రాశికి చంద్రుడు తల్లి అవుతున్నాడు. ఓకే, తర్వాత 9వ ఇంటి వాడిగా ధనుసు గురుడు తండ్రి అవుతున్నాడు అనుకున్నాం. సో తల్లి చంద్రుడు కామంలో ఉంటే వీళ్ళ అమ్మగారికి కామం ఎక్కువ ఉంటుంది, ధర్మం ఉంటే ధర్మం ఎక్కువ ఉంటుంది, వీళ్ళ అమ్మగారికి డబ్బు సంపాదన ఎక్కువ ఉంటే డబ్బు ఆర్ధానికి సంబంధించిన నక్షత్రాల్లో ఉంటుంది. సో దాన్ని బట్టి అలా కూడా అందుకే నేను చెప్పా, బోలన్ని షార్ట్ కట్లు ఉంటే మనం నేర్చుకుంటే టాలీ అవుతాయి కూడా. సో అందుకని మన ధనకారకుడు సపోజ్ ఇప్పుడు మేష రాశి ఉంది, ధనకారకుడు శుక్రుడు అవుతాడు వృషభం కాబట్టి. సో శుక్రుడు కామంతో ఉన్నాడు అంటే వీళ్ళ కోరికలతో డబ్బు సంపాదించుకోవటం అనేది ఉంటుందా, లేదా ధర్మానికి ఉంది ధర్మంతో డబ్బు సంపాదించుకోవటం అనేది ఉంటుందా. సో మోక్షానికి అనుగుణంగా డబ్బు సంపాదించుకుని దాన్ని ఖర్చు పెట్టడం ఉంటుందా, అలా అన్నీ ఈజీ ఉంటాయి. నేను అందుకే అన్నా మీకు పరిహారాలు ఇవ్వాలన్నా ఈజీ ఉంటుంది. సో అందుకని అది అర్థం చేసుకుంటే నేను ఈ నక్షత్రంలో పుట్టాను కానీ నేను ఇలా లేను అని కాదు, మీరు ఎందుకు వచ్చారు అనేది మనం చెప్తున్నాం, మీకు వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోమని మీకు చెప్తున్నాం. సో ఆ రకంగా మీరు అర్థం చేసుకుంటే ప్రతి దాన్ని ఈజీగా మీ నాన్నెవరు, మీ అమ్మేవారు, వాళ్ళ పుట్టుకేంటి, తర్వాత మన చెల్లెవారు, మన అక్కవారు, మన ఇవన్నీ వస్తాయి. సో రాందేం లేదు. రైట్. అయితే మోక్షం వైపు అడుగులు వేయాలి డెఫినెట్గా, కొంతమందికి ఉంటుంది సార్ ఈ కోరిక కూడా. సో స్పిరిచువల్గా బాగా ఎదగాలి, మీరేమో మీరు చెప్పిన నక్షత్రాల్లో మా నక్షత్రం ఉంది, మరి ఎట్లా మా జర్నీని ఎట్లా స్టార్ట్ చేయాలి, మాకంతా గమ్య గోచరంగా ఉంది అనుకునే వాళ్ళకి ఏదైనా పాత్ చెప్పండి సార్. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మనం మోక్షానికి అర్హత సంపాదించుకోవడం అంటే చాలా తేలికైన పద్ధతిలో మనకి చేతనైన దానం మనం చేసుకుంటూ వెళ్ళటమే. సో అన్ని దానాల్లో కూడా మంచి దానము, చాలా ప్రమాదకరమైన దానము ఏంటి అంటే వాగ్దానం. అంటే నేను మీకు పలానా దానికి నేను పని చేసి పెడతా అంటాం, కానీ చేసి పెట్టాను, వారాలు గడుస్తుంటే నెలలు గడుస్తున్నా తొందరలో చేస్తాను, అది ఇంకా ప్రమాదం.
అంటే ఎప్పుడైనా సరే అందుకని తండ్రికి ఇచ్చిన మాటకి కట్టుబడే రాముడు వెళ్ళటం అనేది మనం చూసాం. అవును సార్. సో ఎక్కడ కూడా ఎవరు కూడా సత్యహరిశ్చంద్రుడు సత్యపాలన చేశాడు కాబట్టి ఆయనకి అంత మంచి పేరు వచ్చింది. సో వాగ్దానం అనేది ఇంకా డేంజర్. పలానా మీకు చేసి పెడతానంటే చేసి తీరాలి, చేయాల్సిందే. ఎన్ని ఇబ్బందులు పడినా సరే అదే తర్వాత విషయం. అందుకని ఉత్సాహం పడిపోయి చేసేస్తాను అనకూడదు, ఆలోచించుకోవాలి. అందుకే మనకి ఆ సామెత వచ్చింది, కాలు జారినా పర్వాలేదు మాట జారకని. సో మాట జారేప్పుడు ఆ వాగ్దానం అనేది ఏం చేస్తాం అనేది చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయాలి. ఓకే, అది ఫస్ట్. తర్వాత రెండోది వాగ్దానం పక్కన పెడితే అంతో కొంత ఏదో ఒక దానం చేస్తూ రావటం అనేది మన శక్తి. అందుకని చాలామంది మనకి ఇటు ఆర్థిక సూత్రాల్లో కూడా చెప్పింది అదే, మనకి అటు ఆధ్యాత్మిక సూత్రాల్లో కూడా చెప్పింది ఇదే. సో నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు నీది కాదు అనుకోమంటుంది ఆర్థిక శాస్త్రమైనా ఆధ్యాత్మిక శాస్త్రమైనా. ఈ 10 రూపాయలు అసలు మీకు కాదు, మీరు 90 రూపాయలు సంపాదించాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది కదా సార్. అంతే కదా, ఈ 10 రూపాయలు మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవడం అనేది ఎకనామిక్స్ చెప్తుంది, దేవుడికి చెందాలి అనేది ఆధ్యాత్మికం చెప్తుంది. ఎందుకంటే నీకు 100 రూపాయలు ఇచ్చిన ఆయనకి నువ్వు 10 రూపాయలు ఇవ్వడానికి మనసు రాదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, 10,000 ఇవ్వాలి, అమ్మో 10,000. అదే కదా, కానీ మనం ఆ 10,000 పిచ్చి పిచ్చి వాటికన్నిటికీ మనకు ఖర్చు పెడతాం. సో అందుకని నీకు ఇచ్చిన దేవుడు ఎప్పుడు 90 రూపాయలు అనేది గుర్తుంచుకోండి. 100 రూపాయలు ఆయన మీకు ఇచ్చాడు అంటే ఆయన ఇచ్చింది కేవలం 90 రూపాయలే. 10 రూపాయలు మీకు ఆయనకు చెందేలాగా రాసుకున్నాడు వీలునామా. సో అందుకని అది మీరు గ్రహించట్లా. సో మోక్షం కావాలి అంటే ఈ రకమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మోక్షం వస్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్గా ఈ మోక్షం మార్గంలో ఉన్నటువంటి లేకపోతే మోక్షానికి సంబంధించిన నక్షత్రాలు పుట్టారంటే నిజంగా ఆల్మోస్ట్ ఫినిషింగ్. అంతేగా, పునరపి జననం పునరపి మరణం, ఎంత అద్భుతమైన విధానం అది. సో వెళ్ళిపోతున్నారు, మంచి స్టేజ్కి వెళ్తున్నారు. సో ఇక్కడ అన్ని మళ్ళీ మళ్ళీ అంటే ఈ మాయలో పడకుండా వీళ్ళు డెఫినెట్గా చాలా ఈ మోక్ష మార్గంలోనే వెళ్ళాలని, మాయలో పడిన వాళ్ళని బయటకు తీసుకురాగలిగే వాళ్ళు ఈ మోక్షానికి అర్హులైన వాళ్ళు. సో కూడా డ్రైవ్ చేస్తారు. అంతే కదా, ఇప్పుడు మరి భగవంతుడు ఏం చేస్తాడు, మోక్షానికి వచ్చిన వాళ్ళు నాయన వాడుగా అక్కడ చెడిపోతున్నాడు, వాళ్ళు వెళ్ళి నువ్వు కారణ జన్ముడే వాళ్ళని వెళ్ళి బాగు చేసుకురా అంటాడు. సో అలాంటి మనకి ఉన్నతమైన స్థితిని కలగజేస్తున్నాడు అంటే అంతకన్నా ఏముంది. ఈ నక్షత్రాలు వాళ్ళు మన ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నా కూడా నిజంగా ఆ కుటుంబమే ధన్యం అని ఖచ్చితంగా చెప్పాలి. చక్కటి మార్గంలో నడిపిస్తారు అని అంటున్నారు కాబట్టి అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా నక్షత్రం ఇదేనండి, మీరు చెప్పినట్టుగా ఏమి క్వాలిటీస్ లేవంటే ఇందాక చెప్పినటువంటి పారామీటర్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్.